హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. స్టోరీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. మంచి మనసులు 37th పార్ట్ వినిపించబోతున్నాను. ఒకరోజు వంశీ దివ్య దగ్గరికి వచ్చేసరికి దివ్య బెడ్ మీద కూర్చొని స్కూల్లో దిగిన ఫోటోతో మాట్లాడుతూ, ఎక్కడ ఉన్నావు, ఏమైపోయావు, నాకు కనపడకుండా ఎక్కడికి వెళ్ళావు అని ఇలా మాట్లాడుతూ ఉండగా వంశీ అది చూసి తన దగ్గరకు వచ్చి కంగారుగా తన నుదురు పట్టుకొని చూస్తూ, నీకు ఏమైనా అయిందా బంగారం, ఎందుకు నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావు అని అడుగుతాడు. దివ్య కూల్గా తన నుదురు మీదను వంశీ చేయిని తీస్తూ, అయ్యో వంశీ గారు, నాకు ఏమీ కాలేదు, బాగానే ఉన్నాను, నేను ఈ ఫోటోలో ఉన్న అశోక్తో మాట్లాడుతున్నాను అంటుంది. అశోక, అతనెవరు అని అడుగుతాడు. దివ్య వంశీ ఫోటో చూపిస్తూ, ఇక్కడ చూడండి, నా పక్కన నిలబడి ఫోటో దిగాడే, ఇతనే అశోక్ అంటుంది. వంశీ ఆ ఫోటోలో ఉన్న క్యూట్ బాయ్ అశోక్ని మళ్ళీ చూస్తుంటాడు. అశోక్ ఎవ్వరూ లేని అనాథ శరణాలయంలో పెరుగుతూ గవర్నమెంట్ స్కూల్లో నాతో పాటు చదివాడు. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్నాం. ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్గా మెలిగాం. అశోక్ ఫ్యూచర్ మీద చాలా ఆశలు పెట్టుకొని బతికాడు. ఎప్పటికైనా ఉన్నత స్థానానికి ఎదగాలని కలలు కనేవాడు. కానీ అశోక్ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఫెయిల్ అయ్యాడు. ఆ సమయంలో చాలా కృంగిపోయాడు. ఇక తన కలలు నెరవేరవని డిప్రెషన్లోకి వెళ్ళాడు. అప్పుడు అశోక్ని ఎంతగానో ఓదార్చాను. ఇంటర్మీడియట్తోనే జీవితం ఆగిపోలేదు, పట్టుదలతో ప్రయత్నిస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావని, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఇలాంటి చిన్న చిన్న వాటికి భయపడకుండా ముందుకు వెళ్ళమని 4 మాటలు చెప్పాను. ఇక అంతే. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ అశోక్ కనిపించలేదు. అశోక్తో టచ్లో ఉండటానికి అప్పుడు మా దగ్గర ఫోన్స్ కూడా లేవు. అశోక్ గుర్తుగా ఈ ఫోటో మాత్రమే మిగిలిపోయింది. ఏమైపోయాడో, ఎలా ఉన్నాడో పాపం అంటుంది బాధపడుతూ. నీ ఫ్రెండ్ కనపడకుండా వెళ్ళాడని బాధపడుతున్నావు అంతేనా అని అడుగుతాడు వంశీ. అవును అంటుంది. వంశీ ఫోటో అశోక్ని చూస్తూ, బాబు అశోక్, ఎక్కడ ఉన్నావు నాయనా నువ్వు? నీ ఫ్రెండ్ నీ కోసం చాలా బాధపడుతుంది. తను అలా బాధపడుతుంటే నేను చూడలేను. నువ్వు ఎక్కడ ఉన్నా త్వరగా వచ్చేసేయ్ అని అంటాడు. అదే సమయంలో అమెరికాలోనే కాలిఫోర్నియాలో ఖరీదైన అందమైన ఓ హౌస్లో అశోక్ దివ్య చిత్రపటాన్ని గీస్తూ, వచ్చేస్తాను, త్వరలోనే ఇండియా వచ్చేస్తాను దివ్య. అసలు ఎప్పుడో రావాల్సిన వాడిని, కానీ నీకు పెళ్ళై మరొక వ్యక్తి జీవితంలోకి భారీగా వెళ్ళావని తెలిసి బాధతో ఆగిపోయాను. చిన్నతనం నుండి ఎన్నో బాధలు పడిన నువ్వు ఇప్పుడు ఒక కోటీశ్వరుడికి భార్య అయ్యావని తెలిసి సంతోషపడుతున్నాను. ఆ రోజు నువ్వు ఇచ్చిన మోటివేషన్ కారణంగా ఈరోజు నేను ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాను. కాకపోతే ప్రాణంగా ప్రేమిస్తున్న నిన్ను నా జీవితంలోకి తీసుకొచ్చుకోలేకపోయాననే బాధ మాత్రం అలాగే ఉంది. నేను బాధపడినా పర్వాలేదు. నువ్వు మాత్రం నీ భర్తతో సంతోషంగా కాపురం చేసుకుంటూ నువ్వు కోరుకున్నట్టుగా నీకు 2 పిల్లలు కలగాలని నీ స్నేహితుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దివ్య. నేను నిన్ను ఇంకా ప్రేమించడం నా తప్పే, కానీ ఆ తప్పని చేయకుండా ఉండలేకపోతున్నాను. నీ సంసార జీవితాన్ని దగ్గరుండి చూసి ఆనందపడాలనే ఒకే ఒక కారణంతో ఇండియాలో బిజినెస్ పెట్టబోతున్నాను. త్వరలోనే నీ కోసం ఇండియా వస్తున్నాను అంటూ ఆ చిత్రపటానికి చెప్పుకుంటాడు. నీ స్నేహితుడు అశోక్కి నేను చెప్పానులే, ఇక త్వరలో వచ్చేస్తాడు అని వంశీ ఆ ఫోటో పక్కకు పెడుతూ, ఇంతకీ భోజనం చేశావా అని అడుగుతాడు. చేశాను అంటుంది. టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతాడు. అయ్యో మర్చిపోయాను వంశీ గారు అంటుంది. వంశీ తనకి టాబ్లెట్స్ వాటర్ తెచ్చిస్తూ, ఇలా మర్చిపోతావని నిన్ను ఒక చిన్న పిల్లలాగా చూసుకోవాల్సి వస్తుంది అని తన పక్కన కూర్చుంటాడు. దివ్య టాబ్లెట్స్ వేసుకొని వాటర్ తాగిన గ్లాస్ని పక్కకు పెట్టి వంశీ భుజం మీద వాలి, మీరు నా విషయంలో ఇంత బాధ్యతగా ఉంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది వంశీ గారు అంటుంది. వంశీ ప్రేమగా తన చెంప మీద చేయి పెట్టి, నువ్వు సంతోషంగా ఉండడమేరా నాకు కావాల్సింది కూడా అంటాడు. ఇలా దివ్యతో కాసేపు టైంపాస్ చేసి వంశీ ఎప్పటిలాగా ఇంటికి చేరుకుంటాడు. మరుసటి రోజు ఆఫీస్ క్యాబిన్లో ఉన్న వంశీ ఫైల్స్ చూస్తుంటే ఎదురుగా రఘు కూర్చొనుండి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి వంశీ అంటాడు. ఏమిట్రా అంత ముఖ్యమైన విషయం అని అడుగుతాడు వంశీ ఫైల్స్ చూస్తూ. ది గ్రేట్ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారని మన తెలుగువారే ఇప్పుడు
కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యాడు. బట్ ఇప్పుడు ఇండియాలో కూడా వారు బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారంట. దానికి టైఅప్ కోసం సెర్చ్ చేస్తున్నాడని తెలిసింది. అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ సామ్రాజ్యంతో మన బిజినెస్ కలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అంటాడు రఘు. ఫైల్స్ చూస్తున్న వంశీ ఆ మాటలు విని ఆ వర్క్కి బ్రేక్ ఇచ్చి చూస్తూ, ఆల్రెడీ ఆ అశోక్ కుమార్ గారు ఒకసారి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి మళ్ళీ వారి నిర్ణయాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు కదా అని అడుగుతాడు. అవును వంశీ, కరెక్ట్గా మీ పెళ్లి టైంలోనే అనుకుంటా. వారు ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల క్యాన్సిల్ చేసుకున్నాడని విన్నాను అంటాడు రఘు. వంశీ డౌట్ పడుతూ, అంత తొందరగా మైండ్ సెట్ని మార్చుకునే వ్యక్తితో మన బిజినెస్ టైఅప్ అంటే ఆలోచించుకోవాలి అంటాడు. కానీ వారు మంచి వ్యక్తి అని విన్నాను వంశీ. అతను స్వయం కృషితో పైకి వచ్చాడని తెలిసింది. వారితో బిజినెస్ చేయడానికి చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి. వాళ్ళతో పాటు మనం ట్రై చేద్దాం అంటాడు రఘు. అతని గురించి నేను కూడా కాస్త విన్నాను. మనకంటే అతను పెద్ద పొజిషన్లో ఉన్నారు. మరి అతను మన డీల్ ఒప్పుకోవడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది అని అడుగుతాడు వంశీ. అన్ని కంపెనీలు కాదని మనకే అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే న్యూయార్క్ సంబంధించిన బిజినెస్ డీల్ మన కంపెనీకే వచ్చిందని వారికి కూడా తెలిసే ఉంటుంది. సో వారు మన కంపెనీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడని నా నమ్మకం అంటాడు రఘు. వంశీ కొన్ని క్షణాలు ఆలోచించి, కుదిరితే ఆ అశోక్ కుమార్ గారితో నేను ఫోన్లో మాట్లాడడానికి అపాయింట్మెంట్ తీసుకో. ఒక్కసారి అతనితో ఫోన్లో మాట్లాడాక నిర్ణయం తీసుకుందాం అంటాడు. సరే వంశీ, ప్రయత్నిస్తాను అంటాడు రఘు. ఆ రోజు నైట్ 11 గంటలు అవుతుంది. వంశీ ఇంటికి వచ్చి తన బెడ్రూమ్లో పడుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇంతలోనే వంశీకి రఘు దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. వంశీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. ఎక్కడున్నా వంశీ అని అడుగుతాడు రఘు. వంశీ వాళ్ళ పెళ్లి ఫోటోని చేతిలోకి తీసుకుంటూ, దివ్య దగ్గరికి వెళ్ళి వచ్చి ఇప్పుడే ఇంటికి చేరుకున్నాను, పడుకుందామని రెడీ అవుతున్నాను, నువ్వు ఫోన్ చేశావు అంటాడు. అమెరికా నుంచి అశోక్ కుమార్ గారు నీతో ఫోన్లో మాట్లాడాలనుకుంటున్నారంట. వారు పిఏ నాకు ఫోన్ చేసి నీ పర్మిషన్ అడుగుతున్నాడు అని అంటాడు రఘు. వాట్? మనమే వారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నాం కదా. అంత పెద్ద పొజిషన్లో ఉన్న అశోక్ కుమార్ గారు నాతో ఇంత సింపుల్గా మాట్లాడాలనుకోవడం ఆశ్చర్యంగా ఉంది అంటాడు వంశీ. ఫస్ట్ నాకు ఆశ్చర్యంగానే అనిపించింది. బట్ వారు మన కంపెనీ విషయాల గురించి, నీ గురించి పూర్తిగా తెలుసుకొని నీతో మాట్లాడాలనుకుంటున్నారని వారి పిఏ ద్వారా తెలిసింది అని అంటాడు రఘు. వంశీ ఆలోచిస్తూ, వారు నాకు ఫోన్ చేయడం కంటే నేనే వారికి ఫోన్ చేస్తే కరెక్ట్ ఏమో కదా అంటాడు. అశోక్ కుమార్ గారి గురించి నేను విన్నది ఏమిటంటే, పెద్ద చిన్న అనే వ్యత్యాసాలు అంతగా పట్టించుకోరంట. బిజినెస్ పరంగా వారికి అన్ని విషయాలు నచ్చితే చాలంట, కలుపుకొని పోతారంట. అందుకే వారు నీకు ఫోన్ చేయాలనుకుంటున్నారు. మరి కాసేపట్లో వారి దగ్గర నుంచి నీకు కాల్ వస్తుంది, మాట్లాడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రఘు. వంశీ బెడ్ మీదుగా వాలుగా పడుకొని ఫోటోలో ఉన్న దివ్య వైపు చూస్తూ, నీతో కాల్ మాట్లాడుతూ నిద్రపోవాలి అనుకున్నాను, కానీ ఓ ఇంపార్టెంట్ పర్సన్తో కాల్ మాట్లాడాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉండగా అశోక్ కుమార్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. ఆ కాల్ చూసి వాలుగా పడుకున్న వంశీ కాస్త లేచి సెట్ అయి కాస్త కంగారు పడుతూనే హలో అంటాడు. ఇక్కడ అశోక్ దివ్య చిత్రపటానికి ఎదురుగా కూర్చొని వంశీతో కాల్ మాట్లాడుతూ హాయ్ వంశీ కృష్ణ అంటాడు. ఇక్కడ వంశీ వారి పెళ్లి ఫోటోని పక్కన పెట్టుకొని హాయ్ సార్ అంటాడు. నేను మీ కంపెనీ గురించి విన్నాను. మీ ఐడియాస్ వాటిని మీరు కరెక్ట్ టైంలో ఇంప్లిమెంట్ చేయడం నాకు బాగా నచ్చింది అంటాడు అశోక్. థ్యాంక్ యూ సార్ అంటాడు వంశీ. మీరు నాతో కొద్దిసేపు కాల్లో మాట్లాడడానికి టైం కేటాయిస్తే బిజినెస్ విషయాల గురించి పూర్తిగా మాట్లాడుకుందాం అంటాడు అశోక్. తప్పకుండా సార్ అంటాడు వంశీ. గుడ్. ముందుగా నేను చెప్పేది ఏమిటంటే నన్ను సార్ అని పిలవడం మానేయండి ప్లీజ్ అంటాడు అశోక్. వంశీ ఆశ్చర్యపోతూ, మిమ్మల్ని సార్ అని పిలవకపోతే ఇంకెలా పిలవగలనండి అంటాడు కాస్త కంగారుగా. ఫ్రెండ్ అని పిలవండి అంటాడు అశోక్. వంశీ ఇంకా ఆశ్చర్యపోతూ ఫ్రెండ్ అనా అంటాడు. అశోక్ లేచి నడుస్తూ దివ్య చిత్రపటం దగ్గరికి వచ్చి ఆ పటాన్ని చూస్తూ, ఏం బిజినెస్ విషయాలు పక్కన పెడితే మనం మంచి ఫ్రెండ్స్గా ఉండలేమా అని అడుగుతాడు. ఇక్కడ వంశీ
పక్కన ఉన్న ఫోటోని చేతిలోకి తీసుకొని దివ్య వైపు చూస్తూ ఉండొచ్చు అంటాడు. సో ఈ క్షణం నుంచి మనం ఫ్రెండ్స్ అంటాడు అశోక్. వంశీ నవ్వుతూ ఓకే ఫ్రెండ్ అని అంటాడు. అశోక్ కూడా నవ్వుతూ గుడ్ అని చిత్రపటం నుంచి కాస్త దూరంగా వెళ్ళి ఇక అసలు విషయానికి వద్దాం అంటాడు. ఇక్కడ వంశీ కూడా ఫోటోని పక్కకు పెట్టి బెడ్ దిగి అటు ఇటు నడుస్తూ అశోక్తో బిజినెస్ విషయాలు మాట్లాడుతుంటాడు. ఇలా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అశోక్ చిత్రపటం దగ్గరికి వచ్చి సో ఫ్రెండ్ ఇది సంగతి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు అంటాడు. వంశీ హ్యాపీగా ఫీల్ అవుతూ అలాంటిది ఏమీ లేదు ఫ్రెండ్, కాకపోతే నా బిజినెస్కి సంబంధించిన ఏ విషయమైనా నా బెస్ట్ ఫ్రెండ్ రఘు నేను కలిసి నిర్ణయాలు తీసుకుంటాం. ఒక్కసారి మా రఘుతో మాట్లాడి మీకు ఏ విషయం అనేది రేపు చెప్తాను అంటాడు. అశోక్ తిరిగి ఆ చిత్రపటం దగ్గరికి వచ్చి ఓకే తప్పకుండా, బెస్ట్ ఫ్రెండ్ని దూరం పెడితే మనమే నష్టపోతాం అంటాడు దివ్య చిత్రపటాన్ని బాధగా చూస్తూ. ఇక్కడ వంశీ బెడ్ మీదకి వచ్చి కూర్చుంటూ నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఫ్రెండ్ అంటాడు. అశోక్ పక్కన ఉన్న పెయింట్ బ్రష్ని చేతిలోకి తీసుకుంటూ అడగండి ఫ్రెండ్ అంటాడు. వంశీ ఫోటోని చేతిలోకి తీసుకుంటూ మీరు మీ స్వయం కృషితో గొప్ప స్థానానికి ఎదిగారని తెలుసు, ఇలా ఎదగటానికి మీ పట్టుదలే కారణమా అని అడుగుతాడు. అశోక్ చేతిలో ఉన్న బ్రష్తో దివ్య చిత్రపటానికి మెరుగులు దిద్దుతూ ఎస్ నా పట్టుదలే, కానీ ఆ పట్టుదలని నాలో పెంచింది మాత్రం ఒక ఏంజిల్ అంటాడు దివ్యని ఉద్దేశిస్తూ. వంశీ చిరునవ్వుతో ఫోటోలో ఉన్న దివ్యని చూస్తూ ఓ మీ లైఫ్లో కూడా ఏంజిల్ ఉందా అని అడుగుతాడు. కూడా అంటే మీ లైఫ్లో కూడా ఏంజిల్ ఉందనే కదా అర్థం అంటాడు అశోక్ మెరుగులు దిద్దుతూ. వంశీ దివ్య ఫోటో మీద వేలు పెట్టి నిమురుతూ ఎస్ ఫ్రెండ్, నా లైఫ్లో ఏంజిల్ అంటే నా భార్య అంటాడు. ఓ గుడ్ అంటాడు అశోక్ నవ్వుతూ. మరి మీ లైఫ్లో ఏంజిల్ అంటే అని అడుగుతాడు వంశీ. మరొకరి భార్య అని కొంచెం బాధగా సమాధానం చెప్తాడు అశోక్. ఆ సమాధానానికి వంశీ ఆశ్చర్యపోతూ అదేంటి ఫ్రెండ్ అలా అన్నారు, ఏంజిల్ అంటే మీరు తనతో లవ్లో ఉన్నారేమో అనుకున్నాను అంటాడు. అశోక్ చిత్రానికి మెరుగులు దిద్దుతూ లవ్లోనే ఉన్నాను, బట్ నాది వన్ సైడ్ లవ్ మాత్రమే. ఇండియా వచ్చి నా లవ్ గురించి చెప్పి తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. ఈలోపే తను మరొకరి భార్య అయింది. ఆ విషయం తెలిసే ఇండియాలో బిజినెస్ విషయాన్ని క్యాన్సిల్ చేసుకున్నాను. కానీ నేను తనని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. తన సంతోషాన్ని చూడాలని తన కోసమే ఇండియా వస్తున్నాను ఫ్రెండ్ అంటాడు. బట్ తను మరొకరి భార్య అని తెలిసాక ప్రేమించడం తప్పు కదా ఫ్రెండ్ అంటాడు వంశీ కాస్త బాధపడుతూ. కానీ నేను ఈ తప్పు చేస్తుంది తనకు తెలియదు కదా ఫ్రెండ్. తన జీవితంలో తనకు ఎటువంటి లోటు లేకుండా హాయిగా ఆనందంగా సాగిపోవాలని మంచి మనసుతోనే ప్రేమిస్తున్నాను తప్ప తన మీద వేరే ఉద్దేశం లేదు. అయినా నా ఏంజెల్ గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతసేపైనా చెప్తాను. పైగా మీకు నిద్రపోయే టైం. నేను ఇండియా వచ్చాక అన్ని విషయాలు చెప్తానులే. ఉంటాను ఫ్రెండ్ అంటాడు అశోక్. సరే ఫ్రెండ్ అని వంశీ ఫోన్ పెట్టేస్తాడు. అశోక్ కూడా ఫోన్ పెట్టేసి చిత్రపటాన్ని చూస్తూ నిలబడతాడు. వంశీ అశోక్ గురించి ఆలోచిస్తూ మంచి వ్యక్తిలాగానే అనిపిస్తున్నాడు. పాపం తన ఏంజెల్ని బాగా మిస్ అవుతున్నాడు అనుకుంటా. ఇతనితో ట్రావెల్ మంచి ఫ్రెండ్ అవుతాడో లేక నాకు మొగుడవుతాడో చూడాలి అనుకొని పెళ్లి ఫోటోని హృదయానికి హత్తుకొని పడుకుంటాడు. దివ్య తన ఇంటి ముందు వాకిట్లో వంశీ కోసం ఎదురు చూస్తూ ఉండగా వంశీ కారు వచ్చి ఆగుతుంది. వంశీ కారు దిగుతుంటే దివ్య సంతోషంగా దగ్గరికి వచ్చి తొందరగా రమ్మని చెప్తే ఇంత లేట్ చేశారేంటి, నా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నారని చెప్పాను కదా అంటుంది. నువ్వు పెట్టే తొందర చూసి ఆఫీస్ నుంచి ఇక్కడికే ఫ్లైట్ ఉంటే బాగుండు అనిపించింది అంటాడు వంశీ కాస్త వెటకారంగా. దివ్య వంశీ చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తూ లోపల నా ఫ్రెండ్కి కాఫీ ఇచ్చి కూర్చోబెట్టాను, పదండి వారిని పరిచయం చేస్తాను అని లోపలికి తీసుకువెళ్తుంది. వంశీ లోపలికి వెళ్ళేసరికి ఒక ఆవిడ అటువైపుగా తిరిగి నిలబడి ఉంటుంది. అప్పటికి ఆవిడ కాఫీ తాగటం పూర్తి చేసిందని చెప్పడానికి పక్కన ఖాళీ కప్ కనిపిస్తుంటుంది. దివ్య ఆవిడికి ఎదురుగా వెళ్ళి ఆంటీ వారే నా భర్త, పేరు వంశీకృష్ణ అంటూ పరిచయం చేస్తుంది. ఆవిడ మెల్లగా వంశీ వైపు తిరుగుతుంటే మరో పక్క దివ్య వంశీతో
ఆవిడికి నమస్కారం పెట్టమని సైగ చేసి చెప్తుంది. వంశీ అది చూసి 2 చేతులతో నమస్కారం పెడుతుండగా ఆవిడ పూర్తిగా వంశీ వైపు తిరుగుతుంది. ఆవిడే మాలినీదేవి గారు. ఇక అంతే, వంశీకి ఆమెను చూడగానే కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా ఉంటుంది. మాలినీదేవి గారు వంశీ వైపు పగ ప్రతీకారంతో చూస్తుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎపిసోడ్. ఛానల్ నుంచి వెళ్ళబోయే ముందు దయచేసి లైక్స్ కామెంట్స్ చేయటం మర్చిపోకండి.